వచ్చే మన ఈ డెంగ్యూ వ్యాధి గురించి, దాని లక్షణాలు, తగు జాగ్రత్తలు అన్నీ చెప్పడం జరిగింది. ఇది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు మనం తగు జాగ్రత్తలు తీసుకొని దోమకాటుని ప్రివెంట్ చేసే విధంగా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ స్టార్ట్ అయ్యాయి. డెంగ్యూ సిమ్టమ్స్ వచ్చేసి మనము సివియర్ ఫీవర్ రావచ్చు, అండ్ తలనొప్పి, బాడీ పెయిన్స్ రావచ్చు. కొంతమందికి వామిటింగ్ అండ్ లూజ్ స్టూల్స్ అనగా మాత్రమే తొందరగా సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. దోమకాటుని ప్రివెంట్ చేయడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా అంటే ఫుల్ స్లీవ్స్ వేసుకోవడము, మచ్చర్దాన్ వాడడము, కొన్ని ఆయిల్ బాల్స్ యూజ్ చేయడము, అండ్ వేపాకు పొగ వేస్తే కూడా మనకి దోమలు నివారించడం జరుగుతుంది. స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చూసుకోండి. ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. అండ్ తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మేలుపడుతుంది.